హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో వంట వచ్చేసి మా కోళ్ళ చేస్తుందండి, మా పెద్ద కోళ్ళ చేస్తుంది. నేనైతే నాకు ఉల్లంతా బాగాలేదండి, ఉల్లంతా అలసటగా ఉంది. ముందుగా అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుని వేసుకుందండి. వేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేస్తుంది. కొంచెం ముదురుగా ఉందని కుక్కర్లో వేసేస్తుంది. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత తనైతే తలకాయ మాంసం వేసేసిన తర్వాత కుక్కర్కి బెల్ట్ తీసేసి విజిల్ తీసేసి మూత పెట్టిందండి. మగ్గనిచ్చింది. అయితే దాదాపు ఒక అరగంట దాకా మగ్గనిచ్చింది. దాంట్లో అల్లము, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఆడుకున్నది ఆ మిశ్రమం అయితే వేసిందండి. అంటే ఆడేటప్పుడు చూపించలేదు. గళ్ళుప్పు అయితే వేసింది. నేనైతే సాల్ట్ వాడతాను, తనైతే గళ్ళుప్పు వేసిందండి. ఈ వీడియో కూడా నేను తీయలేదు, మా చిన్న అబ్బాయి తీసాడు అనుకుంటున్నాను. నేను తీయలేదు, ఈ వీడియో అయితే నేను తీయలేదు. నేను పడుకునే ఉన్నాను, నేను లేగలేదు. నాకైతే ఒళ్ళంతా ఒట్టి నొప్పిగాను కొంచెం అలసటగా ఉందండి. నిన్నే మా చెల్లిని హాస్పిటల్ నుంచి తీసుకెళ్లారు. నేను అక్కడ ఉన్నానని కాదు, కాకపోతే ఏంటంటే నాకు ఒళ్ళంతా కొంచెం ఎంతో నీరసంగా ఉందండి. అందుకని చెప్పేసి నేను వంట చేయలేదు. నేను అసలు వంటగదిలోకి కూడా వెళ్ళలేదు ఈరోజు. అందుకని రేపు పొద్దున్న వీడియో వదలాలని చెప్పేసి ఇప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయితే డీటెయిల్గా ఉందా లేదా అన్నది, క్లారిటీగా ఉందా లేదన్నది కొంచెం నాకు అనుమానమే. కాకపోతే ఏంటంటే తనైతే వేసింది అయితే అల్లం వేసుకున్న తర్వాత తలకాయ మాంసం మగ్గిన తర్వాత తను అల్లము వేసుకున్న కొంచెం ఉప్పు, గల్లుప్పు వేసిందండి. గల్లుప్పును తర్వాత వచ్చేసి కారం వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసింది. ఎందుకంటే వాటర్ పైకి వచ్చేస్తుంది అని చెప్పేసి వాటర్ పోసింది. నేనైతే వాటర్ ఎక్కువ పోసేసి పైకి రాకోకుండా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకునేదాన్ని. కానీ తనైతే వాటర్ అయితే తక్కువ పోసుకుని నీరు వచ్చేస్తుంది కదండి, మటన్లోంచి నీరు వచ్చేస్తుంది కదా, ఆ నీరు వచ్చేసిన దాంట్లో తర్వాత మళ్ళీ కుక్కర్ విజిల్ 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసింది. మూత అయితే తీసేసి తనైతే బ్రెయిన్ ఉంటుంది కదండి, అదైతే తర్వాత చెదిరైపోద్దని చెప్పాను, దాంట్లో వేయొద్దని చెప్పాను, కుక్కర్లో వేయొద్దని చెప్పాను. 4 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసింది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అదంతా ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసిందండి. తీసేసి అది ఉంది కదా, బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ దాంట్లో వేసేసిందండి. వేసేసి ఒక పావు గంట పైన ఉడకనిచ్చింది. సన్న మంట మీద అయితే పావు గంట పైన ఉడకనిచ్చింది. ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో గరం మసాలా అలాంటివి వేసిందా లేదని కూడా నేను చూడలేదండి. అయితే వేయడం అయితే వేసిందంటే కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి, చాలా బాగుంది. కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి, చాలా బాగుంది. కాకపోతే కొంచెం డీటెయిల్గా అంత చిరాగ్గా ఉన్నా కూడా అలా తీసేసారు వీడియో. నేనైతే హాస్పిటల్ అంటే అటు ఇటు తిరగడం వల్ల నేనైతే అంత క్లీన్ చేసుకోవడం కూడా కొంచెం ఆగిందండి. నేను చెప్పాను కదండి, ఆ మెదడ ఇప్పుడు వేస్తుందని చెప్పాను కదండి. అంతా వేసేసిన తర్వాత కలిపిన తర్వాత ఆ మెదడు ఉంటుంది కదా లోపలిది బ్రెయిన్, అది వేస్తుందండి. ఇప్పుడు చిద్దుకుపోద్దని చెప్పేసి నేనే వేయొద్దని చెప్పాను. క్లీన్ చేసి పక్కన పెట్టి వేస్తుంది. తర్వాత అదొక పావు గంట పైనే కుక్ చేసింది. నిజంగా అయితే కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది కూడా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే నేను సగం వాయిస్ ఓవర్ మాత్రమే నేను మొన్న ఇచ్చానండి. ఆ తర్వాత నేను దాని జోలికి పోలేదు. కాకపోతే ఇంట్లో పరిస్థితి అయితే కొంచెం చాలా బాగాలేదండి. అందుకని నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.